चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। मोहब्बत की खातिर एक बेटी ने अपने ही माँ बाप का कत्ल कर दिया। तफसीलात के मुताबिक बंतवाराम मंडल के याचारम गांव से ताल्लुक़ रखने वाली नक्का सुरेखा नामी नौजवान खातून, जो एक नर्सिंग होम में बतौर नर्स अपनी खिदमत अंजाम दे रही थी, इंस्टाग्राम के ज़रिए एक नौजवान से गुज़िश्ता 2 साल से मोहब्बत कर रही थी। जब सुरेखा के वालिदैन ने ज़ात पात के इख्तिलाफ के सबब इस मोहब्बत की शादी से इनकार कर दिया तो उसने इंतहाई संगीन कदम उठाया। मुलजिमा सुरेखा ने जिस नर्सिंग होम में वो काम करती थी वहाँ से एनेस्थेसिया यानी बेहोशी के इंजेक्शन हासिल किए और जिस्म दर्द की दवा बताकर अपने वालिदैन को ज़्यादा मकदार में इंजेक्शन लगा दिए। इंजेक्शन लगने के बाद वालिदैन की मौके पर ही मौत वाक़ई हो गई। बादअज़ां मुलजिमा सुरेखा ने अपने भाई को इत्तला दी कि वालिदैन की मौत कुदरती तौर पर हुई है। ताहम शक की बुनियाद पर पुलिस ने तफ्तीश का आगाज़ कर दिया, जिस दौरान मुलजिमा सुरेखा ने पुलिस के सामने अपने जुर्म का एतराफ़ कर लिया। पुलिस ने मुकदमा दर्ज करके मुलजिमा को हिरासत में ले लिया है और मज़ीद तफ्तीश जारी है। చెప్పినా గాని వినకుంటుండారు. తల్లిదండ్రులు ఈళ్ళున్నన్ని రోజులు నేను మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాతనే నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోటి వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, "అమ్మ నీకు ఒంటి నొప్పులున్నాయి గదా! నేను డాక్టర్‌ని అడిగి మత్తు ఇంజెక్షన్‌లు తెచ్చాను. నీకు మత్తు ఇస్తా" అని జెప్పేసి వాళ్ళ మదర్‌కు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజెక్షను డోస్ కంటే ఎక్కువ గూడా ఎక్కువ డోస్ ఇస్తే ఇమ్మీడియేట్‌గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్‌లో ఉన్నది గాబట్టి, వాళ్ళ మదర్‌కు ఇంజెక్షన్ ఇయ్యంగానే ఇమ్మీడియేట్‌గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట ఆమె చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు నక్కలి దశరథం ఇంట్లోకొచ్చి ఏమైందనని అడగగా, "అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న. నొప్పులు లేస్తున్నాయంటే ఇంజెక్షన్ ఇచ్చినా పడుకున్నదని" చెప్పారు. తర్వాత, "నాన్న నీకు గూడా నడుముల నొప్పులున్నాయి గదా! నీకు కూడా డాక్టర్‌ని అడిగి ఇంజెక్షన్ తెచ్చినా" అని చెప్పి ఈమె పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమ్మీడియేట్‌గా చనిపోయి ఆళ్ళ మదర్ మీదనే పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోను చేసి, "అన్న, అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు. నాకు భయమేస్తుందిరా" అని చెప్పారుకును. వాళ్ళ అన్న వచ్చి చూసినాడు. చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ గూడా వచ్చి మర్పల్లి హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ చనిపోయినారని తెలిసింది. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించిర్రు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే గాని నా పెళ్లి కాదన్న ఉద్దేశంతోటి వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ కేసులో త్వరతరిగా మూడో రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా ధరూర్ సిఐ గారికి మరియు బంట్వారం ఎస్ఐ మా సిబ్బంది అందరికి కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు. థాంక్యూ.